నాకు 60 సంవత్సరాలు. ఇంతవరకు నేను అసలు మంత్రిని ఎక్కడ చూడాల, ముఖ్యమంత్రిని చూడాల. పేదవాళ్ళ కోసం పని పెట్టుకొని బడుగు వర్గాలు అన్ని వర్గాలకి ఉపయోగపడుతున్నాడు. ఒక వర్గానికి కాదు, ప్రతి ఒక్క కులంలో కూడా ప్రతి ఒక్క పేదవాడికి ఉపయోగపడుతున్నాడు. పార్టీతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, అన్నిటికీ ఉపయోగపడుతున్నాడు. అసలు ముఖ్యమంత్రిని మనం జన్మలో ఇంక చూడలేము, చూడడం కూడా. మరి ఇటువంటి ముఖ్యమంత్రి మీద ఎందుకు దాడి జరుగుతున్నాయి? దాడి జరుగుతుందంటే బాబు బాబు ఒక తల్లి పుట్టిన వాళ్ళు అందరూ ఒకలాగా ఉండవు, మన 5 ఏళ్ళు ఒకలాగా ఉండవు. దీన్ని మట్టికి ఖండిస్తున్నాం మేము. అట్లా ఎవరు చేపిస్తారంటే మా బాబు కాదు, మేము చూడలేదు కాబట్టి మనం దాని అంటే మనం సరిపోం బాబు. అయితే పార్టీతో సంబంధం లేదు, ఇది మట్టి చాలా తప్పని నేను ఖండిస్తున్నా. సమస్య లేదు. ఇసుమంటి ముఖ్యమంత్రి జన్మలో ఇక పుట్టడేగా, ఇన్ని పథకాలు పెట్టే మంత్రి ఎక్కడన్నా ఉన్నాడో రమ్మను, వచ్చిన సంవత్సరం 6 నెలల్లో పారిపోతాడేగా. ఏ మంత్రి వచ్చినా సరే, ఎప్పుడైనా సరే ఇంక గెలిస్తే ఎప్పుడన్నా 6 నెలలు పారిపోవడం, ఈ పథకాలు పెట్టలేడు. పవన్ కళ్యాణ్ అంటాడు టైంలో ఇందరు వచ్చారు. ఇప్పుడు నేను నాయకుడిని ఇది జనసేన కానీ తెలుగుదేశమే కానీ మన బీజేపీ మోడీ గారి కలవడం అసలు ఆయన మరి ఎందుకు కలిసాడో మాకు అర్థం కావట్లా. ఆయన రావడం చాలా ఆయన తీసుకోవాల్సిన పద్ధతి కాదు అది. వాళ్ళు చెప్పండి, అది పెద్ద ఆయన ఎందుకు చేశారని నాకు అర్థం కావట్లా. ఇది మట్టి ఖండిస్తున్నా, ఆయన రాకూడదు. అన్ని తెలిసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మటం ఉంటాను కూడా ఆయన మళ్ళీ పార్టీలో రండి అని మళ్ళీ చేరాడు. చాలా తప్పు. మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికి అన్యాయం చేయబోడు కూడా. మా జొన్నపాటు మాది, నా పేరు పిట్టి వెంకటరమణారావు. కొండపల్లి కుమార్ రెడ్డి గారి ఈ జొన్నపాటి గ్రామంలో నందివాడ మండలంలోనే పేదవాడు ఎవడన్నా చచ్చిపోతుంటే లేదా ఏదన్నా స్టేషన్లో పెట్టిన గంటలో ఫోన్ చేస్తే ఆయన బయట తీసుకొచ్చే పని మా కొండపల్లి కుమార్ రెడ్డి గారు చూసుకుంటున్నాడు. పోతే మా కోడలు నాని గారు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు కదా. అంతమూడు తెలుగుదేశంలో కూడా ప్రతి ఒక్క ఊరికి ఎక్కడైనా వాటర్ లేకపోతే మంచినీళ్ళు అక్కడ పంపిస్తాడేమో. ఈ 3 నెలలు వచ్చి కాపాడి వెళ్ళిపోతారు ఇల్లు. ఈ తెలుగు పార్టీ ఎవరన్నా కానీ తర్వాత ఎవరు కనపడరు. నాని గారు సంవత్సరం పొడుగుతో వాటర్ పంపిస్తాడు. ఎక్కడికైనా మంచినీళ్ళు లేవంటే ఫోన్ చేస్తే పంపించేస్తాడు. ఏమన్నా పెట్టి పంపిమను. ఈసారి వైఎస్ఆర్సీపీని ఓడిస్తానండి. మరి ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన అంటున్నారంట. ఎన్ఆర్ఐ ఎవరు వచ్చినా సరే మా నాని గారిని పేదవాళ్ళందరూ మేము ఉన్న వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు నాయకులు. ఆయన ఎవరు ఓడినాడు. మా నాన్నగారు చాలా మంచోడు. ఒకటే మాట్లాడతాడు, నేను ఎప్పుడైనా సరే మీ పేదవాళ్ళ ప్యాన్ వస్తాను అన్నాడు. ఉండేది కుడి వాళ్ళని, చచ్చిపోయేది నేను కుడి వాళ్ళని చెప్పాడు నాన్నగారు. అందువరకు ఏమైనా పారిపోడు, మా గుడి వాళ్ళని ఉంటాడు నాన్నగారు. పేదవాళ్ళ కోసం ఉంటాడు.